సరే, మీ లైఫ్ మొత్తం దాదాపుగా మీరు చెప్పిన పేర్లన్నిటితో మేము కూడా ప్రయాణం చేసాం భయ్య. ఐఎమ్ వెరీ హ్యాపీ మీతో కలిసి మాట్లాడుతున్నందుకు. కానీ ముఖ్యంగా నాటు అనే ఒక దాంతోనే 140 కోట్ల మందిలో ఇద్దరు మిగిలారు. ఆ ఇద్దరు ఒకరు చంద్రబోస్ గారు. దీనికి కారణం ఏ మాటకి ఆ మాట మన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు. 100 పాళ్ళు రాజమౌళి గారి. రాజమౌళి గారి 100 పాళ్ళు రాజమౌళి. ఇది ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చంద్రబోస్ గారి లైఫ్లో నాకు తెలిసి ఎవరెవరు కీలక పాత్ర వహించారు వాళ్ళందరి గురించి సరదాగా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఫాస్ట్గానే భయ్య. ఎస్ఎస్ రాజమౌళి గారు. ఖచ్చితత్వం. ఎంఎం కీరవాణి గారు. ఖచ్చితత్వంతో కూడిన అభిమానం. కె రాఘవేంద్ర గారు. పూర్తి స్థాయి ఆప్యాయత. ఎంఎం శ్రీలేఖ గారు. స్నేహం. రామ్ చరణ్ గారు. ఆశ్చర్యం. ఎందుకంటే రామ్ చరణ్ గారికి నన్ను చూస్తే ఆశ్చర్యం. ఎందుకంటే నేను మా అబ్బాయి పుట్టినప్పుడు, దీనికి ఒక చిన్న 2 వాక్యాలు చెప్పండి. మా అబ్బాయి పుట్టినప్పుడు వనమాలి పుట్టినప్పుడు చిరంజీవి గారు రమ్మన్నారు. నాకు చిరంజీవి గారితో చాలా అనుబంధం ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు మా అబ్బాయిని మా ఆవిడ ఎత్తుకుంది. ఇలాగా ఎత్తుకొని నేను చిరంజీవి గారి ఇంటికి ఇక్కడ చెక్ పోస్ట్లో ఉండేవాళ్ళు. వెళ్తున్నప్పుడు రామ్ చరణ్ గారు చిన్న పిల్లు 7th క్లాస్ అవుతున్నాడు. నాన్న ఉన్నారంటే, ఉన్నారు అంకుల్. ఏం చేస్తున్నారంటే, మీకోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వేట వెళ్తున్నావు? నువ్వే అన్నా. చిన్న పిల్లోడు కదా. నేను ట్యూషన్కి వెళ్తున్నాను. వెళ్ళి బాబు అన్నాను అనేసి లోపలికి వెళ్ళగానే సుస్మిత గారు వీడియో కెమెరాతో సిద్ధంగా ఉన్నారు. నేను కూర్చోగానే ఆవిడ వీడియో కెమెరా వచ్చి పెట్టుకొని చూస్తున్నారు. ఈలోపు మన చిరంజీవి గారును సురేఖ గారు ఇద్దరు వచ్చి కూర్చొని సురేఖ గారు ఒక బంగారు గొలుసు వనమాలి మెళ్ళో వేసి చిరంజీవి గారు పట్టుకున్నారు. అంటే నన్ను చూసి ఆశ్చర్యపోయారు రామ్ చరణ్ గారు. అప్పుడు నన్ను చూసి ఆశ్చర్యంగా, నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. తర్వాత రామ్ చరణ్ గారు చూసి నేను ఆశ్చర్యపోయాను. అంతే కదా. ఇంకొకటి ఏంటంటే రచ్చ సినిమాలో హీఈస్ గోయింగ్ టు బి గ్లోబల్ స్టార్, హీఈస్ గోయింగ్ టు బి గూగుల్ స్టార్, హీఈస్ గోయింగ్ టు బి ఈడికి బూస్టర్ అని రాశాను. గ్లోబల్ స్టార్ అని రాసింది నేను రచ్చ సినిమాలో. ఈరోజు అది నిరూపణ కాబట్టి ఆయన చూసి నాకు ఆశ్చర్యమే. నన్ను చూసి ఆశ్చర్యపడ్డాడు చిన్న పిల్లడు అప్పుడుగా. ఇప్పుడు దీనికి కంటిన్యూషన్. జూనియర్ ఎన్టీఆర్ గారు. అపారమైన ప్రతిభ. సుకుమార్ గారు అంటే భాషా గణితం. ఎందుకంటే కవిత్వం ఉంటుంది, అందులో లెక్కలు ఉన్నాయి. రెండుది విచిత్రమైన కలయిక. చాలా రేర్ కాంబినేషన్. భాషా గణితం. ఓకే. అల్లు అర్జున్ గారు. అనంతమైన పట్టుదల. సూపర్. పట్టుదల, కార్యసాధన, దీక్ష, అంకిత భావం, ఇవన్నీ కూడా అల్లు అర్జున్ గారు. సంగీత దర్శకులకు వద్దాము. డిఎస్పి గారు నేను అంటుంటాను, స్వరాలకు మానవ రూపం అంటాను. స్వరాలకి మానవ రూపం డిఎస్పి అంటాను. సీతారామ శాస్త్రి గారు. స్ఫూర్తి మంత్రం. వేటూరు సుందరరామూర్తి గారు నా దృష్టిలో మరో పోతన, అభినవ పోతన. సుచిత్ర నాకు ఆత్మబంధువు. అంటే భార్య కాకుండా భార్య అనేది అది ఆ స్థానం, భార్య స్థానం కాకుండా ఆత్మబంధువు అనేది ఆ స్థానాన్ని భార్య స్థానంతో మనం పోల్చలేమన్నమాట. కేవలం అది అనుభవిస్తేనే తెలిసేది, అది ఆస్వాదిస్తేనే తెలిసేది. అది పూర్తిగా మన జీవితంతో మమేకమై, మన జీవితంలో పూర్తిగా లీనమై, ఆత్మబంధువు ఉంటేనే మనం ఎంత దూరం వెళ్ళగలం, ఎక్కడి వరకు వెళ్ళగలం అనేది ఆ పూర్తిగా ఆ స్థానాన్ని తను నాకు ఇచ్చింది. నాగశ్విన్ గారు. మర్రి విత్తనం. అద్భుతం. బీజంలో భూజం. అంటే ఏంటి భయ్య? బీజం అంటే చిన్నది, భూజం అంటే మహావృక్షం. ఓకే, భూజం. ఓకే, బీజంలో భూజం. అద్భుతంగా చెప్పారు అసలుకి. ఇళయరాజు గారు భగవంతుడు. దేవుడు కాదు, భగవంతుడు. ఎందుకంటే దేవుడికి బహువచనం ఉంది, దేవుళ్ళు అంటాం. ఏకవచనం దేవుడు, దేవుళ్ళు బహువచనం. భగవంతుడికి ఏకవచనం ఉంది, భగవంతుళ్ళు ఉండదు. భగవంతుడు ఒకడే ఉంటాడు. అబ్బా,
ఎంత మద్దిగా చెప్పారు. ఆయనతో ఎన్ని సినిమాలకు పనిచేస్తుంటారు భయ్య? ఆయనతో చాలా తక్కువ సినిమాలకు పనిచేశాను. అంటే గుండెల్లో గోదావరి మొదటి సినిమా, తర్వాత ఉలవచారు బిర్యానీ ప్రకాష్ రాజ్ గారికి మొత్తం పాటలు రాశాను. తర్వాత కొన్ని పాటలు రాశాను. గుండెల్లో గోదావరిలో కూడా ఎంత మంచి పాటలు. టైటిల్ సాంగ్ నేను రాసిన టైటిల్ సాంగ్ ఆయనే పాడారు. మొదటి పాట ఆయనకు రాసిన మొదటి పాట ఆయనే పాడారు. తక్కువ సినిమాలకు రాశాను, తక్కువ పాటలు రాశాను. కానీ ఎందుకు భగవంతుడు అయ్యారు? నాకు ఇళయరాజా గారే భగవంతుడు. ఇళయరాజా గారిని చూసే ఇళయరాజా గారి స్ఫూర్తిని సినిమా రంగంలోకి వచ్చాను. ఇళయరాజా గారి పాటలు వింటూ ఇళయరాజా గారి స్వర రచనలకు ముగ్ధున్నయి. కేవలం పాటలే కాదు, ఆయన కాంటెంపరీ మ్యూజిక్ అప్పుడు ఇచ్చేవాడు, కొన్ని సింఫనీస్ ఇచ్చేవాడు. నథింగ్ బట్ విండు, హౌ టు నేమ్ ఇట్, మ్యూజిక్ మెస్సయ్య అనే ఒక ప్రైవేట్ ఆల్బమ్స్ ఉన్నాయి. నథింగ్ బట్ విండు, హౌ టు నేమ్ ఇట్ నేను 1987లోనే విన్నాను. 87లో విని ఆ నథింగ్ బట్ విండులో ఒక ట్రాక్ సాంగ్ ఆఫ్ సోల్ అనే ఒక ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్కి నేను పాట రాసుకున్నాను. సాంగ్ ఆఫ్ సోల్కి నేను పాట రాశాను. నథింగ్ బట్ విండు, నథింగ్ బట్ విండు, కంపోజర్స్ బ్రెత్, సాంగ్ ఆఫ్ సోలు అని ఉంటాయి. సింగింగ్ సెల్ఫ్ అని ఒక 5 ట్రాక్లు ఉన్నాయి దాంట్లో సాంగ్ ఆఫ్ సోల్ అనే ట్రాక్కి హరిప్రసాద్ చౌరస్ గారి ఫ్లూట్ ఉంటుంది, వేణువాదన ఉంటుంది. ఆ ఫ్లూట్ని అనుసరించి నేను బాణీకి పాట రాశాను. సాంగ్ ఆఫ్ సోల్కి ఎప్పుడు 87లో రాశాను ఇళయరాజా గారి బాణీకి. అంత స్ఫూర్తి నాకు 37 ఏళ్ల కిందట స్ఫూర్తి మంత్రం ఆయన. నాకు ఆయన భగవంతుడు. ఆయన్ని కలవాలి, ఆయన్ని చూడాలనే ఉద్దేశంతోనే సినిమా రంగంలోకి వచ్చాను. అక్కడి నుంచి ఆస్కార్కి వెళ్ళాం. సూపర్. అయితే ఏఆర్ రెహమాన్ గారు సంగీత శాస్త్రవేత్త. సూపర్, మంచి పెడుతుంది. యువన్ శంకర్ రాజు స్వర కెరటం. శ్రీనాథ్ గారు నిజంగా అన్న. అంతే. అన్న అనే పదానికి ఎంత విస్తృతి ఉంటుందో, ఎంత వైశాల్యం ఉంటుందో, ఎంత విస్తరణ ఉంటుందో అంత శ్రీనాథ్ అన్న. నిజంగా అన్న అనే పదానికి, నిజంగా అన్న అనే పదం యొక్క లోతెంత, ఎత్తెంత, ఔన్నత్యం ఎంత, వైశాల్యం ఎంత ఉంటుందో అంత అన్న. గ్రేట్ అన్న, భలే విశ్లేషించారు. అన్నే అంతే. అన్నీ అన్న. సుద్దాల అశోక్ తేజ గారు. సుద్దాల అశోక్ అన్న యుద్ధాల భాషతో ఎలుగెత్తే సుద్దాల. రామ్జోగి శాస్త్రి గారు. రామ్జో గారు ఆయన ఒక పాటల మాంత్రికుడు అని వచ్చాయని. పాటల మాంత్రికుడు ఆయన. అనంత శ్రీరామ్. స్వచ్ఛమైన పదాల ఝరి. కాసర్ల శ్యామ్. పల్లె గాలి. చక్రి. సజీవమైన స్వరం. సింగర్స్లో మీకు ఇష్టమైన సింగర్స్లో నాకు ఇష్టం బాలుగారు. ఘంటసాల మాస్టర్ గారి తర్వాత బాలుగారి గురించి. బాలుగారు అంటే పాటగాడిగా, ప్రయోక్తగా, గాత్రధారణ చేసే వ్యక్తిగా, నిర్మాతగా, నటుడిగా ఇలా 1000 రేకులుగా విస్తరించిన ప్రతిభా పద్మం. సూపర్. డాక్టర్ డి రామానాయుడు గారు అమృతహస్తం. ప్రత్యక్ష సాక్ష్యం. అంతే, అమృతహస్తం. ముప్పలేని శివ గారు దారి చూపిన దైవం. ఫెంటాస్టిక్ భయ్య. చిరంజీవి గారు చిరంజీవి అంతే. ఎందుకంటే ఆయన నిత్యం ఆయన ఎప్పుడు ఉంటారు. ఆయన కళ్ళ ముందు ఉంటారు, కలలో ఉంటారు, మనసులో ఉంటారు, తలలో ఉంటారు, తలపుల్లో ఉంటారు. ఎప్పుడు మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటారు. చాలా 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 అరుదైన మంచి వ్యక్తి చిరంజీవి గారు. ఎందుకంటే నా ఫోన్లో 2 హీరోల నెంబర్లే ఉన్నాయి. అవునా? 2. ఇంకొక అంటే అందరూ స్నేహితులే, అందరూ బాగా ఉంటారు, అందరూ నాతో అంటే కలుస్తాం, వాళ్ళకి రాస్తారు. కానీ మనకు హీరోలతో అనుబంధం ఎందుకు ఉంటుంది? వెళ్ళినప్పుడు ఎప్పుడో సభల్లో కలుస్తాం, అది ఆడియో వేడుకల్లో కలుస్తాం, లేదా పాటల సందర్భంలో షూటింగ్ వెళ్తే హలో అండి కూర్చోండి, కాఫీ తాగండి, పాట బాగుందంటారు తప్ప, పరిచయం అందరూ బాగుంటారు తప్ప స్నేహం కానీ అనుబంధం కానీ పెద్దగా ఎవరితో ఎక్కువ ఉండదు కదా మనం. ఎందుకు? కానీ అలా అనుబంధం ఉన్న 2 హీరోలు, ఒకటి చిరంజీవి గారు,
రెండు అల్లు అర్జున్ గారు. ఆ ఇద్దరి నెంబర్లే నా ఫోన్లో ఉన్నాయి. మిగతా వాళ్ళని అడిగితే ఇస్తారు, కానీ అలా ఆ సమయం సందర్భం రాలేదు, అవసరం రాలేదు. చిరంజీవి గారి నెంబర్ మాత్రం ఉంది, అల్లు అర్జున్ గారి నెంబర్ ఉంది. చిరంజీవి గారు నాకు మెసేజ్ పెడతారు, నేను చిరంజీవి గారికి మెసేజ్ పెడతా. అల్లు అర్జున్ గారికి నేను ఫోన్ చేస్తా, అల్లు అర్జున్ గారు నాకు ఫోన్ చేస్తారు. ఈ ఇద్దరితోనే నాకు కుదిరింది, అలా యాక్సెస్ అంటాం కదా, అట్లా కుదిరింది. ఇప్పుడు నేను అడగని వాళ్ళల్లో మీకు ఒక సంగీత దర్శకుడి పేరు చెప్పి ఇతను కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరి పేరు చెప్తారు? అనూప్ చాలా చాలా ప్రతిభావంతుడు, మంచి వ్యక్తి. తను కూర్చిన స్వరాలకు నేను సాహిత్యం రాశాను. నా సాహిత్యానికి కూడా సంగీత బాణీలు సమకూర్చే సమర్థుడు. సూపర్. ఎందుకంటే మనము చాలా పాటలు ఇప్పుడు రాబోతున్న ఇంకొక చిత్రంలో కూడా, మొన్న 30 రోజుల్లో ప్రేమించడంలో దర్శకుడు మొన్న ఇంకో సినిమా రాబోతుంది. దాంట్లో నేను అన్ని పాటలు రాశాను. అన్నింటికి రాసిన వాటికి బాణీలు సమకూర్చాడు. అన్నీ రాసిస్తే ఎదురుగా కూర్చొని గిటార్ వేసుకొని అన్నిటికీ ట్యూన్లు కంపోజ్ చేశారు. సూపర్, చాలా బాగా చేశారు. సూపర్. మళ్ళీ ఆ సినిమాతో మళ్ళీ తనకు నాకు అందరికి మంచి పేరు వస్తుంది. వెరీ నైస్. పవన్ కళ్యాణ్ గారు నాకు ఎలాంటిదంటే ప్రాణవాయువు లాంటి. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారితో నాకు అనుబంధం ఉంది, చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఒకసారి తనతో అంటే తను తలుచుకుంటే కానీ తన గురించి ఊహించినా కూడా నాకు ఒక ప్రాణవాయులాగా, నా ఉక్కిరి బిక్కిరి అవుతున్న నాకు ఒక ప్రాణవాయువు అందినట్టుగా ఉంటుంది. ఎందుకంటే నాకు సినిమాల్లో అద్భుత నటుడు, ఆయనకు ఎన్నో మంచి పాటలు రాశాను, చాలా మంచి పాటలు రాశాను. నేను ఒకసారి రాశాను, అన్ని పనుల్లోనూ శ్రామికుడల్లే, పగలు రేయి కార్మికుడల్లే, సముద్రంలో నావికుడల్లే ముందుకు పోతుంటే, జనం మెచ్చే నాయకుడవుతావు, జగం మెచ్చే ఉత్తముడవుతావు, ఈ భూమి మీద అస్సలు శిస్తలు మానవుడవుతావు, జనం మెచ్చే నాయకుడవుతావు అని ఎప్పుడో రాశాను నేను. ఎవరికి? పవన్ కళ్యాణ్కి ఎప్పుడో రాశాను. ఇంతే అంటూ ఎప్పుడో ఊహించాను. కవి వాక్కు వృధా పోదు, కవి వాక్కు వృధా పోదు. వాక్ శుద్ధి ఉంటే వాక్ సిద్ధి అవుతుందంట. అంటే మనం పరిపూర్ణమైన హృదయంతో, మంచి మనసుతో, చాలా నిశ్చలమైన మనసుతో, మనం నిర్మలమైన హృదయంతో ఆలోచించి రాస్తామే, ఆ వాక్కు, ఆ మాట వృధా పోదు. దాన్నే వాక్ శుద్ధి అంటారు. ఆ వాక్ శుద్ధితో రాసింది వాక్ సిద్ధిస్తుంది. నేను జనం మెచ్చే నాయకుడు అవుతాను ఎప్పుడో రాశాను. అది ఆషామాషిగా ఊరికే రాసింది కాదు, అది నిజమైంది. నాకు పవన్ కళ్యాణ్ గారు ప్రాణవాయువుతో ఎందుకంటానంటే, ప్రాణవాయువు ఎంత మనకు అవసరం. ఆహారం లేకపోయినా బ్రతకగలం, కానీ ప్రాణవాయువుతో బ్రతకలేం. ఎలా అంటే అంత స్ఫూర్తి. ఎలా అంటే ఒక వ్యక్తి మొదటిసారి పోటీ చేసి 2 సీట్లలో ఓడిపోయినా కూడా ఎంత ప్రతికూలమైన వాతావరణంలో నిలబడి తను ఎంతోమందిని నిలబెట్టి ఈరోజు నెగ్గి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారంటే అంతకంటే స్ఫూర్తి మనం ఎక్కడి నుండి తీసుకోగలం? చాలదా? మన కళ్ళెదురుగా ఆయన ఉన్నారు. అది ప్రాణవాయువుతో సమానం. నిజంగా మీ గురించి ఎప్పుడు ఒక రైటరు చాలా ఉద్వేగంగా, చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. ఆయన జనార్దన్ మహర్షి గారు. అంటే మాకు కామన్ ఫ్రెండ్గా 24 గంటలు మీ గురించి ఆయన అలా పెరుగుతూ ఉంటాడు. ఆయన గురించి ఒక మాట ఏమని చెప్పగలరు? మహర్షి గారు నిన్ననే నాకు ఫోన్ చేశారు. చేసి ఏమన్నారంటే, ఎట్లా అంటే నిన్న ఫోన్ చేసి పుష్ప 2 గురించి మాట్లాడుతూ, నేను ఏం చెప్పాలో తెలియట్లేదు, మీరందరూ కలిసి ఇట్లా ఒక హీరోని ఒక శిఖరం మీద నిలబెట్టారు, అందులో నువ్వు ఒక భాగం అవడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పడంతో నిజంగా కొత్త శక్తి వచ్చింది. అంటే మనం రాస్తాం, మనం చేస్తాం, మనం సాధిస్తాం, మనం ఇంకేదో చేస్తాం, కానీ మనం రాసిన దాన్ని, మనం చేసిన దాన్ని, మనం సాధించిన దాన్ని మనకు చూపే మంచి మనసు కూడా కావాలి. స్ఫటికం లాంటి హృదయం జనార్దన్ మహర్షి గారు. నాకు ఎక్కడ చూసినా మిమ్మల్ని నాకు చంద్రబోసు అన్న, భయ్య, అమ్మయ్య అనుకుంటా నేను, నాకు వ్యక్తిగతంగా. అంటే నా స్ఫురణకు వచ్చేది నాకు. కానీ ఒక దగ్గర మాత్రం సాహిత్యపు చిచ్చరపిడుగు అని వస్తుంది. ఆయన ఎవరో మీకు తెలుసు. సాహిత్యపు చిచ్చరపిడుగు అని చెప్పేసి నాకు ఒక బిరుదు ఇచ్చి, నాకు ఒక విశేషణాన్ని నా పేరుకు ముందు జత చేసి, నాలో కొత్త శక్తిని ప్రవేశింప చేసిన సినిమా రంగంలోని అన్నయ్య వైవి చౌదరి. బాలకృష్ణ గారు అనగానే, అనుమానం మాని చెయ్యి, నీ మనసే పెట్టి చెయ్యి, నీదేరా పై చెయ్యి. అరే శభాష్, అన్స్టాపబుల్. వెంకటేష్ గారు. డోంట్ మిస్ సోదర.
సూపర్. వెంకటేష్ గారిని ఎవరు మిస్ చేసుకోకూడదు. బాగుంది. మహేష్ బాబు గారు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు, నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు. అదే మహేష్ బాబు గారు. మహేష్ బాబు నిజంగా అంటే చాలా మంది దగ్గర అది రింగ్ టోన్గా ఉండేది ఒక టైంలో. ఆ పాటని వాడికి స్పెషల్ అని ఫీల్ అయ్యేవాడు ఎప్పుడు. మహేష్ బాబు గారు కూడా అంతే. ఇప్పుడు వచ్చే జనరేషన్లో భయ్య మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని పరిశ్రమకు రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి లాస్ట్? ఈ పాడ్కాస్ట్లో ఇది చివరి మాట ఏంటంటే, అధ్యయనం, అనుశీలనం రెండు కూడా ఉండాలి. ప్రతి కవిగా కావాలన్న ప్రతి వ్యక్తికి అధ్యయనం, అనుశీలనం రెండు కళ్ళు. అధ్యయనం అంటే చదవడం, కరెక్ట్, చదవడం. అనుశీలనం అంటే పరిశీలించడం. ఈ పరిశీలనలోనే ఆ కవికి ఎక్కువ జ్ఞానం సమకూరుతుంది. పరిశీలన అంటే పుస్తకాల్లో చదవడం కాకుండా మనుషుల్ని, అభిరుచుల్ని, అలవాట్లని, నేపథ్యాల్ని, పరిసరాల్ని, ఆహారాన్ని, ఆహార్యాలను, మాట తీరును, నడవడికను, ప్రవర్తనను అన్నిటినీ పరిశీలిస్తూ పోతుంటే మన పాటకు మనకు కావలసిన ముడి సరుకు దాని నుంచి ఖచ్చితంగా లభ్యమవుతుంది. లాస్ట్గా తెలుగు వనమాలి గురించి మీరు చిన్నప్పుడు ఇంటికి వస్తే తెలుగులో పూర్తి పట్టు సాధించాడు వనమాలి అప్పట్లో. నాకు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వనమాలి గురించి ఒక్క మాట. వనమాలికి ముందు కా తగిలించింది కవనమాలి. సూపర్, ఎక్స్ట్రీమ్లీ గుడ్, సూపర్ భయ్య. శివమల్లాల గురించి ఒక మాట చెప్పమన్నారు కానీ మాట కాదు. ఆయన గురించి 2 వాక్యాలు నేను రాసినవే గుర్తొస్తుంది. తను చూస్తుంటే చెప్పాను ముందు, అంచెలంచెలుగా ఎంత స్థాయికి ఎదగలడో మనిషి, తనను తాను ఎంత విస్తరించుకోగలడో అంత విస్తరణ అయిన వ్యక్తి శివమల్లాల. తన గురించి 2 మాటలు చెప్పాలి అంటే 2 పంక్తులు చెప్తాను. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతూ గమ్యం చెప్పెను, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని అని శివ అంతరాత్మ శివకు చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ మీలాంటి ఒక గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినందుకు నిజంగా చాలా ధన్యవాదాలు. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ మరొక్కసారి నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా అంతరంగాన్ని మీ ముందు ఆవిష్కరించే అవకాశం నాకు కల్పించిన శివకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.